పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పైన వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించారు. శ్రీరామనవమి సందర్భంగా పెద్దపేట రామాలయం దర్శనానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కాన్వాయ్ పైన కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆందోళనకారులు ఒక్కసారిగా మేకుల కర్రలు, చాకులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రఘురామను రక్షించే ప్రయత్నంలో ఆయన వెంట ఉన్న కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపేటలో దశాబ్దాలుగా శిథిలావస్థకు చేరిన ఒక పురాతన రామాలయం ఉంది. ఈ ప్రాంతంలో సామాజిక మార్పుల వల్ల కాలక్రమేణా ఆలయం నిర్మాణం కుంటిపడింది. ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఆలయ నిర్మాణాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించి దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలపైన స్థానిక క్రైస్తవ వర్గం నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ స్థలం తమకు సంబంధించిందని, అక్కడ ఆలయ నిర్మాణం వల్ల తమ ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందనే వాదనలు బయలుదేరాయి. ఈ క్రమంలోనే రఘురామ స్థానిక క్రైస్తవుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అక్కడ హిందువులే లేరని వాదించారు. ఈ వాదనను రఘురామ అయితే ఖండించారు. ఇప్పుడు పండుగ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు ఆలయాన్ని దర్శించి శ్రీరాముడికి దండ అర్పించడాన్ని నిరసిస్తూ కొందరు ఆయన కారుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. అది కాస్త హింసాత్మక దాడికి దారితీసింది. ఉద్రిక్తల నడుమ రఘురామకృష్ణరాజు ఆలయ దర్శనం ముగించుకుని మరో ప్రాంతానికి బయలుదేరుతుండగా ఆందోళనకారులు కర్రలు, చాకులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో జనసేన నేత అనిల్ తలకు మేకులు దిగడంతో తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందుగానే మేకులు గుచ్చిన కర్రలు, చాకులు అందుబాటులో ఉంచుకున్నారంటే ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిని పోలీసులు చెప్తున్నారు. వీరి వెనక ఎవరు ఉన్నారు, రఘురామపై దాడి వెనక ఎవరు ప్రమేయం ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనలో అందరి వేళ్లు వైసీపీ వైపే చూపిస్తున్నాయి. జరిగిన ఘటనపైన రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తితో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తే ఇలా దాడులకు పాల్పడటం దురదృష్టకరమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.